అందరూ విజయాన్నే కోరుకుంటారు. కానీ కొందరే దాన్ని తేలిగ్గా అందుకోగలుగుతారు. మరికొందరు ఎంత ప్రయత్నించినా విజయాన్ని అందుకోలేకపోగా ఎక్కడ పొరపాటు చేస్తున్నామో అర్థం కాక నానా తంటాలు పడతారు. అలాంటి వారితో పాటు గెలవాలి అన్న తపన ఉన్నవారికి విదురులు చెప్పిన ఈ సూత్రాలు ఇట్టే విజయాన్ని అందిస్తాయి. మరి అవేంటో చెప్పనా? ఏదైనా పనిని మొదలుపెట్టారో అది చివరి వరకు కొనసాగించండి. ఏ పనిలోనైనా ఆటంకాలు రావటం వెరీ కామన్. సో ఈ పని వల్ల ఇన్ని సమస్యలు ఎదురవుతున్నాయి, విజయాన్ని అందుకుంటానా లేదా అనే డౌట్ వద్దు. అందుకే అంటారు, పర్వతాన్ని అధిరోహించే విధానం తెలుసుకోకుండా వాటిపై ప్రయాణం చేయకూడదు అని. అంటే హృదయం సంసిద్ధంగా లేకపోతే విజయం సాధించలేరు. ఇక నెగిటివ్ ఆలోచనలు మీరు చేసే పనులపైనే కాదు, మీపై మీకున్న నమ్మకం, డెసిషన్ మేకింగ్ పై కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి. సో నెగిటివ్ థాట్స్ని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది. ఇక కొంచెం కొత్తగా క్రియేటివ్గా ఆలోచించగలిగారో మిమ్మల్ని మించిన వారుండరు. ఇక కాలం విలువ తెలుసుకొని వ్యక్తి సగం ఓడిపోయినట్టే. సమయపాలనతో గెలుపును సొంతం చేసుకోవచ్చు. అనవసర విషయాలతో అస్సలు టైంపాస్ చేయొద్దు. నేర్చుకోవటం అనేది నిరంతర ప్రక్రియ. కొత్త అంశం గురించి తెలుసుకోవటం చాలా మంచిది. ఇది గెలుపుకు ప్రధాన సూత్రం. నిరంతరం అధ్యయనం చేయడం ద్వారా విజయం సొంతమవుతుంది. ప్రతి ఓటమి ఓ పాఠమవుతుంది. పట్టుదలతో నేర్చుకోలేకపోతే విజయాన్ని సాధించలేరు. సంతోషంగా ఉండటం కూడా గెలుపుపై ప్రభావం చూపిస్తుంది. అలాగే ఎంత ప్రశాంతంగా ఉంటే అంత వేగంగా గెలుపు మన సొంతమవుతుంది. దూకుడు అస్సలు పనికిరాదు. ప్లానింగ్ లేకుండా ఎందులోనూ విజయం సాధించలేం. ప్లానింగ్ కేవలం మెదడులో కాకుండా ఆలోచనని ఓ పేపర్పై రాసుకోండి. ఇలా రాసుకోవటం వల్ల ఆ పనిపై రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, మన మీద మనకు నమ్మకం. ఏ పని స్టార్ట్ చేసేటప్పుడైనా మీకు మీరుగా ప్రేరణ పొందాలి. సెల్ఫ్ మోటివేషన్తో స్టార్ట్ చేసిన వర్క్ ఫెయిల్ అయినా కూడా కనీసం ప్రయత్నించాం కదా అనే సంతృప్తి మిగులుతుంది. ఇక మన పైన మనకి అలర్ట్గా ఉండాలి. మన పని మనదే, అంతేకాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పోల్చుకోకండి. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. ఇక ఉద్వేగాలని అదుపులో ఉంచుకునే వ్యక్తి హృదయంపై నియంత్రణ ఉంటుంది. దానివల్ల ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా లక్ష్యాన్ని చేరుకుంటారు. కేవలం లక్ష్యాన్ని తప్ప ఇతర విషయాన్ని పట్టించుకోరు. విజయం సాధించిన వారి కథల్లో గొప్ప ఓటములు కూడా ఉంటాయి. కాబట్టి ఓటమి గురించి ఎప్పుడు ఆలోచించకూడదు. ఘోరమైన ఓటమి గెలుపుకి పునాది. ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ పనికిరాదు. దీనివల్ల ప్రేరణ తగ్గి విజయం సాధించడం కష్టమవుతుంది. సో విదుడు ఆ రోజుల్లో చెప్పిన ఈ సూత్రాలు ఈ రోజుల్లో పాటించిన విజయాన్ని ఈజీగా అందుకుంటాం. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి ఆసక్తికరమైన మరికొన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.